గంగయ్య సార్. ఒకసారి లక్ష్మిని పిలు. అలాగే సార్. రా లక్ష్మి, కూర్చో. పర్లేదు విహారీ గారు. నిన్నే లక్ష్మి, కూర్చో. ఈ ఆఫీసులో అందరూ సమానమే. చైర్మన్ దగ్గర నుంచి బయట సెక్యూరిటీ వరకు ఎవ్వరైనా ఒకటే. మీరింట్లో ఎవరి మీద ఎలా పెత్తనం చేసినా, ఎవరిని ఎలా చూసినా నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ అలా కుదరదు. టైంకి ఎవరూ కనపడకపోయేసరికి లక్ష్మి మీద ఉన్న చనువుతో కాఫీ అడిగాను బావా. నీ చనువు, నీ కోపం అన్ని ఇంటి దగ్గర సహస్ర. ఇక్కడ ఇంటి దగ్గర ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే నేనైతే బేర్ చేయను. చిన్న కాఫీకే అదే పని తను మీకు చెప్తే ఎలా ఉంటుంది? తను ఇక్కడ కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మనకి, మన బిజినెస్కి, డెవలప్మెంట్కి తను చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి తనకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మీరు ఇక్కడ ఏ పనైనా చేయండి, బట్ మనిషికి విలువ ఇవ్వకపోయినా ఆ మనిషి ఉండే పొజిషన్కి, ఆ కూర్చునే కుర్చీకైనా కనీసం విలువ ఇవ్వండి. ఏ పని చేయడానికి ఆ పనికి సంబంధించిన మనిషి ఉన్నారు. లేకపోతే మీరు సెల్ఫ్గా వెళ్ళి మీకు కావాల్సింది ఏదో చేసుకోండి. కానీ మీరు చెప్పే ఆ చిన్న చిన్న పనుల కోసం తన విలువైన టైంని వేస్ట్ చేయొద్దు. లక్ష్మి, నువ్వు చేసే ఇంపార్టెంట్ పని వదిలేసి అలాంటి పనులకు వెళ్ళొద్దు. బికాస్ నీ పని విలువ నీకు మాత్రమే తెలుసు. ఇంకొకసారి ఇలా జరిగితే నేనెవ్వరిని కూడా టాలరేట్ చేయను. బీ కేర్ఫుల్. చిన్న కాఫీ తెమ్మన్నందుకు దాన్ని విహారీ ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడు. అది అలా విహారీని ట్యూన్ చేసేసింది. పిన్ని, వాళ్ళిద్దరి బంధం నీకు తెలీదు.